మునక్కాయ గ్రీన్ పీస్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికి మనం ఆనియన్ యూస్ చేయం, ఓన్లీ టొమాటో. ఫస్ట్ మిక్సీ జార్లో వెల్లుల్లి, కోకోనట్ పౌడర్ 3 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, తగినంత కారం వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, రెడ్ చిల్లీ పోపుకి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. ఓన్లీ ఇందులో టొమాటోస్ వేసుకోవాలి, మనం ఆనియన్స్ వేసుకోకూడదు. టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 minutes బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఇలా ఇంత సాఫ్ట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసి. తర్వాత మగ్గుతున్న టొమాటోస్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో గ్రీన్ పీస్, అలానే మునక్కాయలు ఇవన్నీ వేసి ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా మనం ఒక 5 minutes బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనం ఇందులో 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మునక్కాయల్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మనకు చపాతీలోకైనా చాలా బాగుంటుంది, రైస్లోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.